హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే అందించిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులను పెంచడమే కాకుండా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ నెల మనకు డేట్‌ను కూడా ఫిక్స్ చేసిందండి. డబ్బులు విడుదల తేదీని కూడా ఖరారు చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో, సో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు నేను మీకు తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో పాటు మరో పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో దానికి కూడా మనకు అర్హత సాధించాలి అంటే కొన్ని ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మార్గదర్శకాలను కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగిందనమాట. సో మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల మంది రైతులకు గాను 22,000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి మనకు ఇప్పుడున్నటువంటి రూల్స్‌ని కొన్ని మార్పులు, చేర్పులైతే చేసి విడుదలైతే చేయబోతుంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. సో చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకు పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది పొందకుండా ఆగిపోయేటువంటి అవకాశం అయితే వారికి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు మాత్రం అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే కేంద్రం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకు సంబంధించి తీసుకురావడం జరిగిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయన రైతులకు సంబంధించి కొన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేశారు. వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏటా 6,000 రూపాయలను 3 వాయిదా పద్ధతిలో అంటే 3 సమాన వాయిదా పద్ధతిలో 6,000 రూపాయలను నేరుగా రైతులకు సంబంధించి ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అయితే ఈ విడుదల చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడతకు సిద్ధమయ్యాయి. ఈ 23వ విడత రైతుల ఖాతాలలోకి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను మార్పులు, చేర్పులు చేసింది. ఈ మార్పులు, చేర్పులు ఎందుకోసం చేసింది అనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు చూస్తే రూల్స్ లేకుండానే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొంతమందికి డబ్బులు వేసేలాగున వీళ్ళందరినీ అర్హులుగా అయితే జస్ట్ క్యాజువల్గా వదిలేసింది. ఇట్లా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి ఒక కొత్త రూల్స్ని తీసుకుని వచ్చి రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేసి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో అనర్హులందరినీ కూడా గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఎలా చేసిందంటే మీ రాష్ట్రంలో ఎవరైనా రైతు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకానికి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది పొందాలి అంటే ఈ రూల్స్ కంపల్సరీ పాటించాలి అని కొన్ని రూల్స్ని అయితే మనకు ప్రవేశపెట్టింది. గతంలో ఉన్నటువంటి రూల్స్ని కాస్త మనకు మార్పులు, చేర్పులు కూడా చేసి మరీ అమలు చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఏదైతే మనకు ఏటా 6,000 రూపాయలను ఇస్తుందో ఆ డబ్బులను కాస్త ఇంక్రీజ్ అంటే పెంచాలని మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శుభవార్తనైతే అందివ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయల నుంచి డైరెక్ట్గా 8,000 రూపాయల వరకు పెంచాలని ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున
మనకు 4 విడతల్లో అంటే ఇప్పటి వరకు మనకు 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. ఇక నుంచి మనకు 4 విడతల్లో రూ. 6,000 కదా ఇప్పుడు మనకు 3 విడతల్లో ఇచ్చేది. ఇక నుంచి రూ. 8,000 మనకు 4 విడతల్లో అయితే విడుదల చేయబోతున్నారు. అనగా మనకు ప్రతి 3 నెలలకి ఒకసారి డబ్బులను విడుదల చేస్తారు. అయితే మనకు ఈ యొక్క ఏప్రిల్ 2026 నుంచి మనకు నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ 2027 వరకు టోటల్గా చూస్తే దీన్ని ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. సో మార్చ్ టు మార్చ్ అనమాట. అది మార్చ్ అనేది ఎండింగ్ మంత్. స్టార్టింగ్ మంత్ వచ్చేసి ఏప్రిల్ నుంచి కొత్తగా బడ్జెట్ కానీ సో వీళ్ళు వేసినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు అవన్నీ కూడా మార్చ్ టు మార్చ్కి అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏప్రిల్లో కొత్త నెల కాబట్టి స్టార్ట్ అవుతుంది. సో మనకు వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ నుంచి మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో తొలి విడతనైతే ప్రారంభించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏటా మే నెలలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది. ఈ మే నెలలో డబ్బులు విడుదల చేసే ముందు కేంద్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేసి మనకు ఎన్ని విధాలుగా ఉంటుందంటే సో మనకు కొత్త మార్గదర్శకాలని కొన్నిసార్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలాగే పాత మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా అనర్హత సాధిస్తే వాళ్ళని తొలగిస్తారు. ఈ విధంగా మనకు 2-3 రకాలుగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలు అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 8,000కు పెంచి మనకు విడుదలైతే చేస్తుంది కదా. సో ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్స్ అంతా కూడా నేరుగా అర్హులకే అందాలని, ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ యొక్క పథకాన్ని అంటే మనకు 23వ విడత డబ్బులను విడుదల చేయాలని కరాఖండిగా కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల విషయానికి వస్తే గతంలో మాదిరిగా కాకుండా కుటుంబంలో ఎంతమంది రైతులున్నా ఈ పథకం ఇక నుంచి వర్తించదు. ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఆ కుటుంబం మొత్తానికి ఈ పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒకరికి మాత్రం ఈ పథకాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఉంటే అందరికీ తొలగిస్తున్నారు. ఇది మనం నోటీస్ చేయాల్సినటువంటి పాయింట్ అనమాట. సో తర్వాత వచ్చేసి 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉందనుకోండి 100% మళ్ళీ మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. కాబట్టి మనం ఇదైతే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు తర్వాత అమలు కాబోయేటువంటి ఆ యొక్క రూల్ విషయానికి వస్తే వెబ్ ల్యాండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేశారండి. సో చాలామంది రైతులకు వెబ్ ల్యాండింగ్ లేని దానివల్ల చాలామంది అనర్హులైతే అవుతున్నారు. సో వెబ్ ల్యాండింగ్ అంటే మనం వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆధార్కి మన యొక్క పట్టాదారు పాస్బుక్ని లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఇది మీరు చేసుకోకపోతే దయచేసి వెళ్ళి చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మార్చినటువంటి మార్గదర్శకాల్లో కొత్త రూల్ మరొకటి తీసుకొచ్చారు. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలోకి రావాలి అంటే 100% ఆ యొక్క రైతు ఖచ్చితంగా ఏదైతే రైతు గుర్తింపు అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో రైతు గుర్తింపు నమోదు సంఖ్య, సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్, సో ఆ యొక్క నెంబర్కి వీళ్ళు అప్లై చేసుకోకపోతే ఈ స్కీమ్ వారికి వర్తించదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి అప్లై చేసుకోలేదు. సో మీకు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సీజేఎఫ్ ల్యాండ్ అంటే మీకు అసైన్మెంట్ భూమి అయినా సరే లేదా మీకు సొంత భూమి కలిగి ఉన్నా సరే మీరు ఆంధ్ర, తెలంగాణ ఏ రైతైనా సరే పర్లేదు. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళండి లేదా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. అగ్రికల్చర్ ఆఫీస్లో మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ కొత్త బుక్ ఇవ్వండి అండ్ మీకు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఈ 3 తీసుకొని వెళ్ళి ఇచ్చి మీరైతే లింక్ చేయించుకోండి. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మనకు మరో 2 రోజుల్లో అమలు చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు అర్హుల లిస్టు కూడా రిలీజ్ చేస్తుంది. ఆ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి. అనర్హత ఉంటే డిస్క్రిప్షన్లో మీరు లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అనర్హత వస్తే కింద మీకు కామెంట్ అయితే చేయండి, వీడియో కింద కామెంట్. సో కామెంట్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి మీకు కూడా డబ్బులు వచ్చే విధంగా అయితే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు ఎలిజిబుల్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టికులర్గా ఏ యొక్క అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.